మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జగన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, అంగళ్ళు మార్కెట్ గురించి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన మహానుభావులారా. అంగళ్ళు ఎప్పటికైనా అంగళ్ళే, మార్కెట్ కింగ్ సమ్మర్లు. మీరు అన్నది వాస్తవం జగన్ రెడ్డి గారు. కాకపోతే లోకరీతి అది బాగా అమ్మితే ఆహో అంటారు, అమ్మకపోతే చాచా చిచ్చి అంటారు. ఇది మామూలు విషయమే కదన్నా. ఇక నవీన్ కుమార్ గారు, అన్న టమోటా స్టాక్ ఇంక్రీజ్ అయితే మరి రేట్స్ ఎలా ఉండవచ్చు? రేట్స్ కొనసాగుతాయా? ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ అవుతాయా? అన్న ప్రస్తుతం ఎక్స్పోర్ట్కు సిద్ధంగానే ఉన్నాయి. కాకపోతే మన దగ్గర దిగుమతి తక్కువ ఉంటే ధరలు ఎక్కువగా పెడుతున్నాయి. దిగుమతులు పెరిగితే తొందరగానే ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయిపోతాయి. దిగుమతులు ఈ స్థాయిలో ఉంటే మాత్రం ఎక్స్పోర్ట్లు కాస్త వాయిదా పడవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ 600, 700 మాత్రమే బాక్స్ అమ్ముతుంది. 200 రూపాయలు ఖర్చు వస్తుంది. 5 రూపాయలు టమోటాలు రావాలి. అది 2 రోజులు నిలవాలి టమోటాలు. నాగ్పూర్ కానివ్వండి, చంద్రపూర్ కానివ్వండి, దగ్గర రాయపూర్ కానివ్వండి. ఇక ఢిల్లీ అయితే 3 రోజులు దాన్ని తట్టుకోవాలి. కాబట్టి దిగుమతులు పెరిగినా కూడా ధరలు పెద్దగా తగ్గే ఛాన్సులు లేవు. ఎందుకంటే జూన్లో పెద్దగా రాకపోవచ్చు, కానీ అందరూ జూలై చివరిలో, ఆగస్టులో అయితే మాత్రం భారీగా టమాటా వేసారు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పట్లో అయితే కంగారు పడాల్సిన పని లేదు. బట్ చూడాలి దిగుమతులు ఏ మేరకు ఉంటాయి. ఇక ఎస్ఎస్కే రాయల్ గారు, బాబా ఈ రేట్స్ కంటిన్యూ అవుతాయా బాబాయ్? 3 రోజుల కిందట అన్ని మార్కెట్లో కూడా దిగుమతి పెరిగింది, ధర తగ్గింది. కానీ గత 2 రోజులకు అన్ని మార్కెట్లో దిగుమతి తగ్గుతుంది, ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చూడాలి బ్రో. అయితే ఇప్పటికిప్పుడు ధరలు తగ్గుతాయని మాత్రం ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే దిగుమతులు మోస్తరుగానే ఉన్నాయి. ధరలు కూడా భారీ ధరలు లేవు. అయితే గిట్టుబాటు ధరలు, ఆదాయపు ధరలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. భారీ 1000 రూపాయలు, 700, 800 చిన్న బాక్సులు వెళ్ళలేదు. 400 రూపాయలకి పరిమితమైంది. కాబట్టి ధరలు డోకా లేదని నేను అనుకుంటున్నాను. ఆపై ఈశ్వరేచ్ఛ. ఇక బ్రహ్మీ దాదా గారు, మా ఏరియా ఏప్రిల్లో టమోటా నాటిన తోటలు నో గ్రోత్ అన్నా. గుదిబండ మదనపల్లి ఏరియా ఎలా ఉందన్న? ఇక్కడ కూడా రైతులు అదే అంటున్నారన్నా. ప్రస్తుతం కోతలబడే తోటలైతే గ్రోతింగ్ ఏం బాగా లేవంటున్నారు. అయితే చిగురు మాత్రం ఉందంటున్నారు. అన్ని చోట్ల కూడా ఇదే. కుప్పం నుంచి కూడా రెండో కామెంట్ దానికి సంబంధించింది. దీక్ష గారు, అన్నా మాది కుప్పం ఏరియా. ఈసారి ఎక్కువ టెంపరేచర్ వల్ల మా ఏరియాలో తోటలు ఆశించినంత ఇంప్రూవ్మెంట్ లేదన్నా. అన్ని చోట్ల నుంచి కూడా ఇలాగే వస్తుందన్న సమాచారం. మరి రైతులు అది మాట్లాడ కూడా ఇలాగే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే తోటైతే గ్రోతింగ్ పెద్దగా లేదు. కానీ ఇప్పుడు నాటిన తోటలు ఇక వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవైతే బాగా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అన్ని చోట్ల నుంచి ఇదే సమాచారం. తోటలో గ్రోతింగ్ లేదు, పోత ఆగడం లేదని చెప్పి. హలో సయ్యద్ భాయ్, చిన్న మండం సెటిల్మెంట్ రేట్ 610 రూపాయలు. ధన్యవాదాలు రెడ్డయ్య గారు. ప్రతిరోజు మీరు చిన్న మండి ధరలు పెడుతున్నారు. మీకు మరొక మారు ధన్యవాదాలు. మోడీజీ స్టేట్మెంట్ చూడండి, మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది. రెడ్డి యశ్వంత్ గారు, ఎన్నికల వరకు అంతా బాగానే ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత గౌరవ ప్రధాని గారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బంగారు కొనొద్దండి, పెట్రోల్ డీజిల్ చూసి వాడుకోండి, గ్యాస్ కూడా. దాంతోపాటు కూడా వంట నూనెలు కూడా చెప్పారు ఆయన. ఎందుకు మరి అది ఎందుకు చెప్పారో మనకు అర్థం కావడం లేదు. ఇక ఎరువులు, రసాయన ఎరువులు అయితే అందరం దీని గురించి ఆలోచించాలి. మరి విపరీతంగా వాడుతున్నాం మనము రసాయన ఎరువులు. దీనివల్ల చాలా చాలా సమస్యలు వస్తున్నాయి. మనమైతే గతంలో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసేవాళ్ళం. కానీ పెట్రోల్ పంపు ఆయన దగ్గర ఏముంది ఏమో, మళ్ళీ మన దగ్గర కొనమని ఆయన హుకుం జారీ చేయడం, మన భారత ప్రభుత్వం అంగీకరించడం. ఇరాన్ యుద్ధం సమయంలో కొద్ది రోజులు వాళ్ళు మనకు అవకాశం ఇవ్వడం, రష్యా దగ్గర చమురు తీసుకోవడానికి. ఇక ఇరాన్ అయితే మన్మోహన్ సింగ్ కాలంలో మనకు మన రూపాయి మీద వాళ్ళు మనకు చమురు అంతా అమ్మారు. బట్ ఎందుకు మన దేశం దగ్గర ఉన్న ప్రాంతాలను వదిలేసి డాలర్ల నుంచి ఇచ్చే అమెరికా దగ్గర మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. ఏదేమైనా యుద్ధం యొక్క ప్రభావం చాలా ఉంది. ఇంకా మున్ముందు రోజుల్లో 2-3 సంవత్సరాలు పడుతుంది ప్రపంచం అంతా సాధారణ స్థితికి రావడానికి. ఈరోజు రేపు 2-3 రోజులు పెట్రోల్ ధరలు పెంచవచ్చని కూడా అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇక మనం రమేష్ గారు, నామాలపల్లి టీ రమేష్ అన్న, నువ్వు ఎనాలిసిస్ వీడియో చేస్తే 100% కరెక్ట్గా ఉంటుందన్న. ఒక్కసారి వీడియో చేయండి.
వీడియో చేయడం ఎందుకన్నా డైలీ మీ కామెంట్లో సమాధానం చెబుతూనే ఉన్నాను. మే చివరిలో కానీ జూన్ తొలివారు కానీ ఎగుమతులు పూర్తి స్థాయిలో జరుగుతాయని. అదే జరగబోతుంది. ఇవాళ మే 13 కొద్దిగా స్టార్ట్ అయ్యాయి. మే చివరి వారం కాబట్టి కాస్త ముందుగా కావచ్చు, లేదా మే చివరి వారం జూన్ తర్వాత ఎగుమతులు పూర్తి స్థాయిలో జరగవచ్చు. ఇంతకుమించి అనాలిసిస్ ఏమి లేదు. ధరల విషయం అంటారా, ఎగుమతులు స్టార్ట్ అయ్యే వరకు పూర్తి స్థాయిలో ధరల గురించి ఏం అంచనా వేయలేమన్నా, ఎదురు చూడాలంతే. ఇక జై 5238 గారు, రైతుల కన్నా నర్సరీ వాళ్ళకు మంచి లాభం. మొలకలు 1-2 డబల్ రేట్లు పెట్టి అమ్ముతున్నారు. ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఒక్క మొలక 1.5 రూపాయల దగ్గర నుంచి 2 రూపాయలు. ఫార్మింగ్ ఈజ్ వేస్ట్, నర్సరీ ఈజ్ బెస్ట్. ఇవాళ కూడా నాకు ఉదయం ఒక మండీ చెప్పడం జరిగింది. మొలకలు బాగా డిమాండ్ ఉన్నాయి, 2 రూపాయలు అమ్ముతున్నారని చెప్పి. ఇదైతే వాస్తవం. ఇక జై గారి మరొక కామెంట్, మోడీ గారి 10 జాగ్రత్తలు చెప్పారు, దాని గురించి ఈ కామెంట్. ఇది స్కిప్ చేయకుండా ఈ కామెంట్ చదువు సయ్యదన్న. దేశ ప్రజలకు వర్స్ట్ డేస్ రానున్నాయి, అందులో ఫార్మర్స్ కొంచెం ఎక్కువ. ప్లీజ్ కీప్ దిస్ మ్యాటర్ ఇన్ యువర్ మైండ్ మై డియర్ ఫార్మర్స్. రానున్న రోజుల్లో మోడీ గారు హెచ్చరించారు, దుర్దినాలు దాపుస్తాయని. అందులో రైతులే ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి రైతులారా ఆలోచించండి అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక కామెంట్ విషయానికి వస్తే, మోడీ గారు అమెరికా ఇరాన్ వార్ వల్ల ఆల్రెడీ 2 సార్లు రాబోయే వరస్ట్ సిచ్యువేషన్ గురించి ఇండైరెక్ట్గా హెచ్చరించారు. ఎన్నికలైన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు. కాకపోతే తమిళనాడు చెందిన వైయాపురి గోపాలస్వామి నాయుడు వైగో ఆయన పార్లమెంట్లో చెప్పారు, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు, పిక్నిక్ మినిస్టర్ అని. ఈయన ప్రస్తుత ప్రధానమంత్రి వెళ్ళిన విదేశ పర్యటనలు ఎవరు చేయలేదు. ఇప్పటికీ దాదాపు 100 దేశాలు చుట్టి వచ్చారు. బహుశా ఆయన ప్రజలు చెప్పారు కాబట్టి ఇకపై నా విదేశాల ప్రయాణం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ప్రధాని గారి బదులు ఏముందో తెలియదు. ఇక వారి వల్ల గ్యాస్ తయారు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దెబ్బతింది. అది రెడీ చేయడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పట్టవచ్చు అని అంచనా. రాబోయే రోజులు వర్స్ట్గా ఉంటాయి. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం విపరీతంగా ఉందని చెప్పి గతంలో కట్టెలపై నిషేధించారు. కానీ గ్యాస్ కొరత రావడంతో ఢిల్లీలో కూడా ఆ నిషేధం ఎత్తివేశారు. గ్యాస్ కొరత తీవ్రమైంది. గతంలో అయితే 10 రోజుల గ్యాపులు బుక్ చేస్తే సిలిండర్ వెంటనే బుక్ అయ్యేది. ప్రస్తుతం అలా లేదు. మొత్తం మీద అయితే గడ్డుకాలం ఉంది. ఎందుకంటే పిచ్చోడి చేతులు రాయమాదగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన పెట్రోల్ పంప్ ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒకటి ఆయన ప్రపంచ ప్రజల మీద తన పిచ్చి చేష్టలతో ప్రపంచం మొత్తాన్ని అతాగతులు చేస్తున్నాడు. అబ్కీ బార్ ట్రంప్ సర్కారు వచ్చింది, మన నెత్తిన బండలు వేసింది, మనతో పాటుగా ప్రపంచం మొత్తం మీద. ఇక జై గారి మరొక కామెంటు, నిజమే, కోలార్ చిక్బల్లాపూర్ డిస్టిక్లో ఏప్రిల్ 15 నుంచి హెవీ ప్లాంటేషన్ అండ్ హెవీ డిమాండ్ టమోటా మొలకలు. మేలో కూడా ప్లాంటేషన్ ఆపలేదు. ఈ ఇయర్ వైరస్ అస్సలు లేదు. ఇంకా జూలై ఆగస్టులో టమోటాలు పిసుకోవాలి లేదా పశువులకు వేయాలి. గత సంవత్సరం వైరస్ ఉంది, సీజన్లో రేట్లు రాలేదు. ఈ సంవత్సరం వైరస్ లేదు, ఇంకా పిసుకోవడమే ఫైనల్ ఆప్షన్. మొత్తం అయితే జూలై ఆగస్టులో టమోటాలు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. జై గారు కూడా ఏప్రిల్ 15 నుంచి హెవీగా ప్లాంటేషన్ మొలకలు డిమాండ్ 25 పైసలు, 30 పైసలు, 70 పైసలు మొలకలు ఇవాళ 1.5-2 రూపాయలు పెడుతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి టమోటా మొలకలు ఎంత డిమాండ్ ఉందని చెప్పి. మొత్తం మీద అయితే మాత్రం ఆగస్టులో అయితే మాత్రం జూలై 2-3 వారం నుంచి జూలై 2 వారం తర్వాత దిగుమతులు భారీగా వచ్చే అవకాశం ఉందని ఉదాహరణ నాతో కూడా కొంతమంది చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఇక జూన్ తర్వాత వర్షాకాలం, మనకు వర్షాలు పడతాయి కాబట్టి వర్షాల వల్ల ఏమన్నా పంట నష్టాలు అవి ఇవి జరిగితే మన అంచనాలు తప్పవచ్చు, లేదా దిగుమతి భారీగా వచ్చే అవకాశం ఉంది. అన్నా చెప్పండి, 100% కరెక్ట్. ఫార్మర్స్ మీద దెబ్బ పడుతుంది. వినోద్ కుమార్ యాదవ్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా ఈసారి రైతులు పండించిన పంటలు బాగా రావాలి, అందరూ బాగా ఉండాలని కోరుకుందాం.
నో ఫార్మర్ నో ఫుడ్, ఫార్మర్ ఈజ్ ఆల్వేస్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు మనం కష్టాల్లో ఉండవచ్చు, బట్ ఏదో ఒక రోజు ఫార్మర్స్కి ఆల్వేస్ కింగ్. జై అన్నదాత, జై జై అన్నదాత. వెనుగపరెడ్డి గారు. రైతులు లేకపోతే తినడానికి తిండి లేదు. ఎప్పటికి కూడా రైతే దేశానికి వెన్నెముక. ఈరోజు రైతు పరిస్థితి బాగా లేకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో మాత్రం ఎప్పటికైనా సరే రైతే రాజు, రారాజు అని వేణుగోపాలరెడ్డి గారు కామెంట్ పెట్టారు. మొత్తం మీద అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన 10 జాగ్రత్తల ప్రకటనతో దేశమంతా ఉలిక్కిపడింది. రానున్న రోజుల్లో దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందేమో అని టీవీలలో కూడా చర్చలు ఆల్రెడీ ఆరంభమయ్యాయి. 2-3 రోజుల్లో డీజిల్ పెట్రోల్ ధర కూడా పెరగవచ్చు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరొక విషయం, బంగారం కూడా ఆయన కొనుగోలు చేయనున్నారు. విదేశీ ప్రయాణాలు మానుకోమన్నారు. వంట నూనె కూడా తగ్గించుకోమన్నారు. ఆడంబరాలకు వెళ్ళొద్దన్నారు. ఇంటి దగ్గర నుంచి పని చేయమన్నారు. చాలా 10 జాగ్రత్తలు మొత్తం మీద. ఏదేమైనా ఇది భవిష్యత్ ప్రమాద గంటికలు కానీ అందరూ అనుకుంటున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.